మీరు ఎప్పుడైనా గమనించారా? రేపు ఉదయం 5 గంటలు లేవాలని అలారం పెట్టుకుంటారు. కానీ అలారం మోగ్గానే మీ మనసు ఇంకో 5 నిమిషాలు పడుకుంటాలే అని మిమ్మల్ని ఊరిస్తుంది. ఆ 5 నిమిషాలు కాస్త గంటవుతుంది. ఇక్కడ గెలిచింది మీరు కాదు, మీ మనస్సు. మనం ఒక పని చేయాలనుకుంటాం. కానీ మనసు ఇంకో వైపు లాగుతూ ఉంటుంది. మనం ప్రశాంతంగా ఉండాలనుకుంటాం. కానీ పాత జ్ఞాపకాలు మనల్ని వేధిస్తాయి. అసలు ఈ మనసు మాట ఎందుకు వినదు? దీనిని మన గుప్పెట్లోకి ఎలా తెచ్చుకోవాలి? ఈరోజు ఈ వీడియోలో మీ మైండ్‌ని మాస్టర్ చేయడానికి 5 సైకాలజీ టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. ఎందుకంటే 5వ సూత్రం మీ జీవితాన్ని మార్చేస్తుంది. భగవద్గీతలో ఒక మాట ఉంది. మనసు అనేది అదుపులో ఉంటే అది మనకు గొప్ప స్నేహితుడు. అదుపు తప్పితే అదే మనకు అతి పెద్ద శత్రువు. మన మనసు ఒక కోతి లాంటిది. అది ఎప్పుడూ ఒక ఆలోచన నుండి ఇంకో ఆలోచనకి గెంతుతూ ఉంటుంది. దీనిని మనం అదుపు చేయకపోవడానికి కారణం మన మనసు చెప్పింది వింటున్నాం, కానీ మనసుకి ఏం చేయాలో చెప్పడం లేదు. మీరు మీ మనసుకి బాస్ అవ్వాలి, బానిస కాదు. సెకండ్ రూల్: మీ మనసును ఏదైనా పనిని వాయిదా వేయాలని చూస్తున్నప్పుడు వెనక్కి లెక్క పెట్టండి. 5 సెకన్ల నుంచి 4 సెకన్లు, 4 సెకన్ల నుంచి 3 సెకన్లు, 3 సెకన్ల నుంచి 1 సెకన్లు. వెంటనే ఆ పని మొదలు పెట్టండి. మీ మెదడు మిమ్మల్ని ఆపేలోపే మీ యాక్షన్‌లోకి వెళ్ళిపోవాలి. మనం ఆలోచనలతో పోరాడకూడదు. రోడ్డు పక్కన నిలబడి వెళ్తున్న కార్లను చూసినట్టు మీ ఆలోచనలను కూడా కేవలం గమనించండి. వాటిలో విలీనమవ్వకండి. నాకు కోపం వస్తుంది అనడానికి బదులు నా మనసులో కోపం అనే ఆలోచన వస్తుంది అని అనుకోండి. అప్పుడు మీరు ఆ ఆలోచన కంటే పైన ఉంటారు. వాతావరణాన్ని మార్చండి. మీరు అనుకున్నప్పుడు పక్కనే ఫోన్ ఉంటే మీ మనసు ఖచ్చితంగా ఫోన్ వైపు లాగుతుంది. మీ మనసుని కంట్రోల్ చేయడం కంటే మీ మనసుని డైవర్ట్ చేసి వస్తువులను దూరం పెట్టడం సులభం. శ్వాస మీద ధ్యాస. మీ మనసు వేగంగా పరిగెడుతున్నప్పుడు మీ శ్వాసను గమనించండి. ఒక 10 సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకోండి. శ్వాస నిలకడగా ఉంటే మనసు కూడా నిలకడగా ఉంటుంది. ఇది సైన్సు. నెగెటివ్ ఆలోచనకు ఫుల్ స్టాప్. ఎప్పుడైనా పనికిరాని లేదా బాధాకరమైన ఆలోచనలు వచ్చినప్పుడు గట్టిగా మనసులో స్టాప్ అని చెప్పండి. వెంటనే మీ ధ్యాసను వేరే పని మీదకు మన్నించండి. ఒకసారి బుద్ధుడు ఒకరికి అడిగారు, జ్ఞానం వల్ల మీకు ఏం దక్కింది అని. బుద్ధుడు నవ్వి ఇలా అన్నాడు, నాకేమీ దక్కలేదు, కానీ చాలా పోయాను. నా కోపం, నా భయం, నా భద్రత, నా ఒత్తిడి అన్నీ పోయాయి. మనసు కంట్రోల్ చేయడం అంటే కొత్తగా ఏదో సాధించడం కాదు, అనవసరమైన వాటిని వదిలేయడం. మీరు మీ ఆలోచనలు నియంత్రించగలిగితే మీరు మీ ప్రపంచాన్ని నియంత్రించగలరు. గుర్తుంచుకోండి, ఇది ఒక రోజులో జరిగేది కాదు. జిమ్‌కి వెళ్ళి బాడీ పెంచడానికి టైం పట్టినట్టే మనసు ట్రైన్ చేయడానికి కూడా సమయం పడుతుంది. ఈవేళ మనం చెప్పుకున్న 5 సూత్రాల్లో మీరు ఏది పాటించబోతున్నారో కింది కామెంట్ సెక్షన్‌లో ఐ యామ్ ద బాస్ అని టైప్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి.